అందరికీ హాయ్. ఈరోజు హారర్ స్టోరీని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ కామెంట్ని చదవండి. ఈ కామెంట్ నా లాస్ట్ వీడియో ఎల్ సిల్బాన్ వీడియోకి వచ్చిన కామెంట్. ఇలాంటి కామెంట్ చదివినప్పుడు ఒక చిన్న హోప్ వస్తుంది. వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా ఒక చిన్న హోప్ ఉంటుంది. ఇంకా ఫైట్ చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలని. ఈ కామెంట్ చేసిన వాళ్ళకి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ హారర్ స్టోరీ రఘు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్లో జరిగింది. తను ఒకరోజు ఆఫీస్లో ఓవర్ టైం చేసి ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని తను ఉండే స్ట్రీట్ దగ్గర దిగాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి నడిచే వెళ్ళాలి. టైం ఎగ్జాక్ట్గా 11:30, 12 ఆ మధ్యలో ఉంది. అలా వెళ్తున్న రఘుకి దూరంలో ఒక చాంట్, ఏదో మంత్రాలు వినిపించడం మొదలయ్యాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూడగా రఘుకి దూరంలో కొంతమంది గుంపుగా మనుషులు నడిచి వస్తున్నా కనిపించింది. వాళ్ళు ఒక పల్లకిని మోస్తున్నారు. రఘుకి ఏం అర్థం కాలేదు, ఇంత రాత్రి వేళల్లో ఈ పల్లకేంటి, ఈ మనుషులంతా ఎవరు అని. అయినా సరే వాళ్ళెవరిని పట్టించుకోకుండా రఘు వాళ్ళని దాటుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయాడు. అంతలోనే తన భుజం మీద ఒక చెయ్యి పడింది. ఆ చెయ్యి ఆ పల్లకి మోస్తున్న వాళ్ళలోని ఒక మనిషిది. మా దేవత ఎదురుగా వస్తుంది, దండం పెట్టకుండా వెళ్ళిపోతున్నాం, ఎంత పొగరు నీకు అని అన్నాడు ఆ మనిషి. దానికి రఘుకి ఏం అర్థం కాలేదు. వాళ్ళందరూ విచిత్రంగా రఘుని చూస్తున్నారు. సర్లే అనుకొని ఆ పల్లకి వైపు చూశాడు. కానీ ఆ పల్లకిలో ఏ దేవత లేదు. రఘు ఆ పల్లకిలో ఏ దేవత కనిపించకపోయినా ఆ పల్లకి దండం పెట్టి వాళ్ళని దాటుకొని వెళ్ళిపోయాడు. తన మనసులో ఒకటే ఆలోచన, ఇంత పిచ్చలేంట్రా ఇల్లు, ఉత్త పల్లకిని మోస్తూ దేవత ఉంది అంటున్నారు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనే వెనక నుంచి తన చెయ్యిని ఎవరో పట్టుకున్నారు. రఘు వెనక్కి తిరిగాడు. అదే మనిషి, అదే పల్లకి, అదే జనం తన వైపే కోపంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈసారి వాళ్ళ శరీరాలు మొత్తం బ్లూ కలర్లో మారిపోయాయి. కళ్ళు ఎరుపు కలర్లో వెలుగుతున్నాయి. వాళ్ళని చూసిన రఘు భయపడిపోయాడు. అంతలో తన ఎదురుగా ఉన్న మనిషి రఘుని చూస్తూ, నువ్వు మా దేవతను అవమానించావు, క్షమాపణ చెప్పు అని అన్నాడు ఆ మనిషి. దాంతో రఘుకి ఓపిక నశించింది. కోపంగా ఆ మనిషి వైపు చూస్తూ, ఆ పల్లకిలో ఎవరు లేరు, నేనెవరికి క్షమాపణ చెప్పాలి, ఖాళీ పల్లకిని మోస్తున్నారు మీరు, మీకు అర్థం కాదా అని అన్నాడు. వాళ్ళందరూ రఘు వైపు ఇంకా కోపంగా చూడటం మొదలుపెట్టారు. రఘు అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాడు రఘు. వాళ్ళ భార్య బెడ్రూమ్లో నిద్రపోతూ ఉంది. సర్లే అని తను ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాడు. తన మనసు మొత్తం ఆ రోడ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ చుట్టూనే తిరుగుతుంది. ఇక కుదరదని తన ఫ్రిడ్జ్లోంచి ఒక బియర్ బాటిల్ బయటికి తీశాడు రఘు. బియర్ బాటిల్ మూత ఓపెన్ చేయడానికి ఓపెనర్ వెతుకుతున్న రఘుకి ఒక వింత దృశ్యం తన వెనక కనిపించింది. గోడకి ఉన్న మిర్రర్లో తన వెనక అదే మనిషి, దేవతకి క్షమాపణ చెప్పు అన్న అదే మనిషి తన వెనక నించుని ఉన్నాడు. అతన్ని చూసిన రఘు శివరైపోయాడు. తన చేతిలో ఉన్న బియర్ బాటిల్ కింద పడి పగిలిపోయింది. ఆ పగిలిన పలుకులు తన కాళ్ళలో దిగాయి. నొప్పిని భరించలేక ఆ రఘు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తన కాళ్ళలో గుచ్చుకున్న గాజు పులుకు సీసాలని తీస్తూ ఉన్నాడు రఘు. అదే సమయంలో రఘు చెవికి ఒక చాంటి వినిపించడం మొదలైంది. తనకి పల్లకి మోస్తూ రోడ్డు మీద ఎదురైన అదే మనుషులు చదువుతున్న మంత్రాలవి. ఈ మంత్రాల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని కిటికీలోంచి బయటికి చూసిన రఘు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి బయటే ఆ మనుషులు పల్లకి మోస్తూ నిలబడి ఉన్నారు. భయపడిపోయిన రఘు వాళ్ళ భార్యను లేపడానికి బెడ్రూమ్కి వెళ్ళాడు. కానీ అక్కడ వాళ్ళ భార్య లేదు. ఇల్లు మొత్తం చూశాడు. వాళ్ళ భార్య ఆచూకీ ఆ ఇంట్లో కనిపించలేదు. రఘుకు అసలు ఏం అర్థం కావట్లేదు. చేతులు కాళ్ళు ఆడట్లేదు. తన భార్య ఇంట్లో కనిపించడం లేదు. గుర్తు తెలియని మనుషులు ఎవరో తనని ఫాలో అవుతున్నారు. అంతలోనే రఘు చెవికి ఒక మాట వినిపించింది. మా దేవతకి క్షమాపణ చెప్పు, మా దేవతకి క్షమాపణ చెప్పు. ఆ మాట వినిపించిన రఘు ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు. ఆ పల్లకి ముందు మోకాల దండు వేసి దండం పెడుతూ క్షమించండి క్షమించండి అని ప్రాధేయపడ్డాడు.
అప్పుడు కనిపించింది తనకి ఆ పల్లకిలో ఒక భయంకరమైన ప్రేతాత్మ రూపం. అలా క్షమాపణ అడుగుతూ రఘు కింద పడిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తను అదే రోడ్డు మీద ఉన్నాడు. తనకి ఫస్ట్ టైం ఆ పల్లకి ఎదురైన చోట. రఘుకి ఏం అర్థం కాలేదు. అక్కడి నుంచి పైకి లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన భార్య టీవీ చూస్తూ ఉంది. రఘుకి ఏం అర్థం కాలేదు. తనకు ఆ రోజు రాత్రి మొత్తం నిద్రే పట్టలేదు. తర్వాత రోజు ఉదయం అదే స్ట్రీట్లో ఉండే ఒక పెద్ద ఆయన్ని రఘు కలిశాడు. నిన్న రాత్రి జరిగిన విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు ఇలా జరిగిందని ఆ పెద్ద ఆయన్ని ప్రశ్నించాడు రఘు. దానికి ఆ పెద్ద ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరే పుట్టక ముందు గోపింగులు అనే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళని, వకీరా అనే మహిళని వాళ్ళ దేవతగా వాళ్ళు పూజించే వాళ్ళని ప్రతి సంవత్సరం ఒక రోజు అంటే నిన్న రాత్రి ఆ రోజున వాళ్ళ దేవతని ఆ పల్లకి మీద ఎక్కించుకొని వాళ్ళు ఊరు మొత్తం తిరిగేవారని, ఏమైందో తెలియదు కానీ ఒకరోజు ఉదయం వాళ్ళందరూ వికృత శవాలుగా గుంపులు గుంపులుగా పడిపోయి ఉన్నారని, వాళ్ళని ఎవరు చంపారో ఎందుకు చంపారో ఇప్పటికీ ఎవరికీ తెలియదని ఆ పెద్ద ఆయన చెప్పాడు. వాళ్ళు చనిపోయినా వాళ్ళ ఆత్మలు వాళ్ళ దేవతని పూజించడం ఆపలేదని, ఆ సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రి వాళ్ళ దేవతని ఆ పల్లక మీద మోయడానికి మళ్ళీ వాళ్ళు ఆత్మలుగా ఆవిర్భవిస్తారని, అందుకే ఈ ఊర్లోని జనాలు ఆ రోజు రాత్రి మాత్రం ఎవరు బయటికి రారని, ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఈ ఊరు చుట్టుపక్కల ఉండే జనాలు మొత్తం దాన్ని ఒక శపించబడిన రాత్రి అని పిలుస్తారని కూడా చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత అర్థమైంది రఘుకి రాత్రి తను చూసిన దానికి కారణం. ఇక్కడితో ఈ హారర్ స్టోరీ ఎండుకొచ్చేసింది. నచ్చితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చింది, నచ్చలేదు, బాగుంది, బాగాలేదు ఏదైనా కామెంట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని హారర్ వీడియోస్ కోసం. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.